ఆంథ్రోపిక్ అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికాలో పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి చెందినటువంటి టూల్స్ అదేనండి కృత్రిమ మేధా టూల్స్ ఇప్పటి వరకు ఉద్యోగులకి ఉపయోగపడేటువంటి ఒక సాఫ్ట్వేర్ లాగా పరిగణించబడింది. అయితే ఆంథ్రోపిక్ తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఒక డిజిటల్ ఉద్యోగినైతే ఈ సంస్థ క్రియేట్ చేసింది. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంలోనూ అలాగే ఇతర రంగాల్లో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తుందనేటువంటి భయం అయితే చాలా మందిలో మొదలైంది. ఇంతకీ ఆంథ్రోపిక్ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటి, దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కృత్రిమ మేధా టూల్స్ అంటే ఉద్యోగులకి సహాయం చేసేటువంటి సాఫ్ట్వేర్గానే పరిగణిస్తూ ఉన్నారు. కానీ తాము రూపొందించినటువంటి కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైనటువంటి ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందినటువంటి ఆంథ్రోపిక్ అనేటువంటి సంస్థ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయంగా మన దేశంలో కూడా ఐటీ కంపెనీల షేర్లు అయితే భారీగా పతనమవుతూ ఉన్నాయి. కోవిడ్ పరిణామాల నాటి 2020 మార్చి తర్వాత ఐటీ కంపెనీల షేర్లు ఇంతగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మదుపర్లే కాదు అందరిలో కూడా తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా మానవ వనరుల అవసరం ఉండదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అంతర్జాతీయంగా అమెరికాలో కూడా ఈ ప్రశ్న ఎక్కువగా తలెత్తుతుంది. దీని ద్వారా ఎంతోమంది ఎన్నో రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్లో ఒక అభద్రతాభావం అయితే మొదలైనట్లుగా చెప్తూ ఉన్నారు. చాట్ జీపీటీకి దీనికి తేడా ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే అమెరికాకు చెందినటువంటి ఏఐ అంకురం ఆంథ్రోపిక్ తమ ప్లాట్ఫామ్ను విస్తరిస్తూ క్లాడ్ కోవర్క్ను జనవరి చివరిలో ఆవిష్కరించింది. వివిధ రంగాల్లోని పనులను నిర్వహించేందుకు వీలుగా 11 కొత్త ప్లగిన్లను ఈ సంస్థ విడుదల చేసింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని పనులు నిర్వహిస్తాయంట ఈ డిజిటల్ ఉద్యోగులు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఏఐ టూల్స్ మనం కనుక చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, గ్రోక్ అలాగే పర్ప్లెక్సిటీ వంటివన్నీ కూడా తెలివైనటువంటి విద్యార్థుల వంటివి. మనం వాటిని ఏమడిగితే దానికి మాత్రమే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ టూల్స్ అయితే సమాధానం చెప్తూ ఉంటాయి. కంటెంట్ రాయమంటే అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు ఏఐ ఆధారంగా అవి కంటెంట్ రాస్తూ ఉంటాయి. కానీ వాటికి మనమే మార్గదర్శకం చేయాల్సి అయితే ఉంటుంది. నిజంగా ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో చాట్ జీపీటీ కానీ, జెమినీ ఏఐ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, గ్రోక్ కానీ ఇవన్నీ మనకి ఏదైనా సందేహం వచ్చి వాటిని మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి అవి వాటి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు సమాధానాలు ఇస్తూ ఉంటాయి. వాటికి మనమే ప్రశ్న అడగాల్సినటువంటి సందర్భం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ తయారు చేసినటువంటి ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో డిజిటల్ ఉద్యోగి అది స్వతంత్రంగా పనిచేయగలదు. అంటే ఎవరూ మార్గనిర్దేశం చేయాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో ఆల్రెడీ ఒక చిప్ అయితే డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి దానికి ఎవరొకరు మార్గనిర్దేశకం అయితే చేయాల్సినటువంటి అవసరం లేదు. స్వతంత్రంగా అదే ఒక మనిషి ఎలా పనిచేయగలరో అలా పనిచేసేటువంటి టెక్నాలజీని అయితే ఆంథ్రోపిక్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది నిజంగా ఒక పెను సవాల్లాగా అయితే చాలామందికి మారేటువంటి అవకాశం ఉంది. క్లాడ్ కోవర్క్ అలా కాదు, ఇది పనులను ఎలా పూర్తి చేయాలో తెలిసినటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఆఫీసు ఉద్యోగులాగా ఆ టూల్ అయితే ప్రవర్తిస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు నేరుగా రంగంలోకి దిగి పనులను కూడా పూర్తి చేస్తుంది. ఒక మాటలో క్లాడ్ కోవర్క్ అనేది ఒక పూర్తి స్థాయి డిజిటల్ ఉద్యోగి అని ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక క్లాడ్ కోవర్క్ ఎలా పనిచేస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే క్లాడ్ కోవర్క్ స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను తెరిచి అందులోని పత్రాలను చదివి కావాల్సినటువంటి సరైన ఫైల్ను వెతికి పట్టుకోగలదు. అందులో మార్పులు చేసి వాటన్నిటినీ క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయగలదు. 11 ప్లగ్గిన్ల సహాయంతో ఇది న్యాయవాది, మార్కెటింగ్, ఆర్థిక నిపుణులు, డేటా అనలిస్ట్ లేదా పరిశోధకుడిగా తన పాత్రను మార్చుకొని పనిచేయగలదంటూ ఈ ఆంథ్రోపిక్ సంస్థ అయితే తెలియజేస్తుంది. ఇక
దీనికి ప్రతి చిన్న విషయాన్ని వివరించాల్సినటువంటి అవసరం లేదని, ఉదాహరణకు ఈ 50 కాంట్రాక్టులను పరిశీలించి వచ్చే నెలలో గడువు ముగిసే వాటి వివరాలు ఇవ్వు అని చెప్తే ఆ పని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా పనిచేసేటువంటి డిజిటల్ ఉద్యోగి ఏదైతే ఉందో చక్కగా చేయగలదు, ఆ పని మొత్తం స్వయంగా పూర్తి చేస్తుంది అంటూ ఈ వార్త సారాంశం. ఇక మన కంపెనీలకు ఎందుకు కష్టం రాబోతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే, మన ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అమెరికా, ఐరోపా దేశాల సంస్థల నుంచే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అక్కడ వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అయితే అందిస్తూ ఉంటాయి. ఇందుకోసం భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటూ ఉంటాయి. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. మన ఐటీ కంపెనీల బిల్డింగ్ చూసుకున్నట్లయితే లేబర్ బేస్డ్ మోడల్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కోసం ఎంతమంది ఇంజనీర్లు ఎన్ని గంటలు పనిచేశారు అనేటువంటి లెక్కన క్లయింట్స్ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. దీన్నే బిల్లబుల్ అవర్స్ అంటూ ఉంటారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్, టెస్టింగ్ లాంటి పనులను ఎంతో వేగంగా చేసేస్తాయి. 10 మంది చేసేటువంటి పనిని ఏఐ సాయంతో ఒకే ఇంజనీర్ చేయగలిగితే క్లయింట్స్ ఇచ్చేటువంటి డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి. ఇది మన ఐటీ కంపెనీల వ్యాపార లావాదేవీల పరిమాణాన్ని, అలాగే మార్జిన్లను కూడా దెబ్బతీసేటువంటి ప్రమాదం అయితే ఉంది. అంతేకాదు ఐటీ ఉద్యోగ మార్కెట్లపైన కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. గ్లోబల్ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తూ ఉన్నారు. అవి అవుట్సోర్సింగ్ కనుక తగ్గిస్తే విదేశీ క్లయింట్లపైన ఎక్కువగా ఆధారపడినటువంటి భారతీయ ఐటీ సంస్థలు ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశం. ఇక భవిష్యత్తులో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అని చూస్తే, సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ చేసేటువంటి వారికంటే భవిష్యత్తులో కన్సల్టింగ్, ప్లాట్ఫామ్ ఆధారిత పరిష్కారాలు, అధిక విలువ కలిగినటువంటి పనులు చేసేటువంటి ఉద్యోగులకే గిరాకీ అధికంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. భవిష్యత్తును అంచనా వేసేటువంటి స్టాక్ మార్కెట్లలో మదుపర్లు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. బుధవారం ఐటీ షేర్ల పతనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆందోళన ఫలితమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మానవ వనరుల ఆధారిత ఐటీ కంపెనీల వ్యాపార నమూనాలు ఎంతకాలం నిలకడగా ఉంటాయనేది కూడా దాని మీద అనిశ్చితి వల్లే, ఆ షేర్ల విక్రయించడం వల్లే ఆధారపడి ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగాలు పోతాయా లేదా అనేది కనుక చూసుకున్నట్లయితే, ఆంథ్రోపిక్ విడుదల చేసినటువంటి ప్లగిన్లు గతంలో వ్యక్తులు లేదా ప్రత్యేక సాఫ్ట్వేర్లు చేసేటువంటి పనులను చిటికలో చేసేస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. లీగల్ ప్లగిన్, అలాగే ఫైనాన్స్ ప్లగిన్, డేటా అనాలిసిస్, బయో రీసెర్చ్, ఈ రంగాల్లో ఉద్యోగాలు కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఆంథ్రోపిక్ సంస్థ చేసినటువంటి రూపొందించినటువంటి డిజిటల్ ఉద్యోగి ఏదైతే ఉందో అది రాబోయేటువంటి రోజుల్లో కాస్త ఉద్యోగుల పాలిట సింహస్వప్నంగా మారేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.